మాజీ ఎంపీ కేసినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజాసేవలో కొనసాగుతానని వెల్లడించారు. నాకు విజయవాడ అంటే మమకారం, పిచ్చి అని తెలిపారు. 2 సార్లు ఎంపీగా పనిచేసే అవకాశం విజయవాడ తనకు కల్పించిందని గుర్తు చేసుకున్నారు. నా ఎంపీ పదవిని ఎప్పుడూ నా స్వార్థానికి వాడుకోలేదని తెలిపారు. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉంటూ అనేక పనులు చేసినట్లు నాని గుర్తు చేసుకున్నారు. ఎవరి దగ్గర కప్పు టీ కూడా తాగకుండా పనిచేశానని సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 10వ తారీఖున ఇంకా రాజకీయాల్లో కొనసాగమని చెప్పి నేను ప్రకటించాను. కానీ ప్రజాసేవలో ఉంటాను. విజయవాడ అంటే నాకు పిచ్చ నమ్మకారం. నేను పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతం. ఈ విజయవాడ పార్లమెంట్ నాకు 2 సార్లు ఎన్నుకొని వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించింది. ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాను కానీ రాజకీయాల్లో ఉండని చెప్పి నేను అనౌన్స్ చేశాను. అందుకని నేను ఎక్కువ కార్యక్రమాలకు అటెండ్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలని కూడా నేను అనుకోను.